స్తోత్రమేసయా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమె ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? మరి దేవుడు చాలా చాలా మరి గొప్పడు గనక మరి ప్రతి దినము మరి ఆయన కృప చూపిస్తున్నాడు. ఇలా మరి మీకు ప్రార్థన వాగ్దానాలు అందించడానికి, మరి ఈ దినాన్ని చూడడానికి కూడా దేవుడు మనకి మరి కృపను అనుగ్రహించిన విధానమును బట్టి ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఇలా రాయబడి ఉంది. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందంటే దేవుని వాక్యం, మరి పౌలు గారు నన్ను బలపరచు అని అంది నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనము ఎవరి చేత బలపరచబడాలంటే దేవుని చేత, దేవుని మాటల చేత, దేవుని వాక్కు చేత, దేవుని హస్తము చేత మనము మరి ఆయన బాహు చేత మనం బలపరచబడినప్పుడు మనం సమస్తము చేయగలము. మరి మరి ప్రతి విషయంలో మనకి భయాలు కలుగుతూ ఉంటాయి. అది చేయగలనా, ఇది చేయగలనా. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అంటాడు. కనుక మరి మనకు ఇక్కడ చక్కటి మాట ఏమంటాడంటే మీరు భయపడకండి, నేను తోడై ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మరి నేను మీతో ఉంటాను, సదాకాలం మీలో ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని మీ అందరికీ తెలియచేస్తూ, విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యం కలిగి ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. అవును తండ్రి, నువ్వు మమ్మల్ని బలపరుస్తున్నావు గనుకనే ప్రతి దినము నీ ప్రజలకు ఈ వాగ్దానాలు నేను అందించడానికి నీ కృప అనుగ్రహిస్తున్నావు. మమ్మల్ని బలపరుస్తున్నావు, నీ ప్రజలందరినీ బలపరుస్తున్నావు, స్థిరపరుస్తున్నావు. నీకు వందనాలు. అలాగే తండ్రి, ఎంతమంది ఏ అవసరతల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే యవనస్తులకు చక్కటి నేను సంబంధాలను గ్రహించండి. గర్భఫలాలు ఎప్పుడు గర్భఫలాలు దయచేయమని, అలాగే తండ్రి నాయన చదువుకొని చిన్న బిడ్డలకు నేను మంచి జ్ఞానం, జ్ఞాపశక్తి దయచేయండి. అలాగే ఉద్యోగాలు బిడ్డలకు ఉద్యోగాలు నా తండ్రి ప్రతి పరిస్థితిలో ప్రతి నేను అధికారిని మీరు దీవించండి. పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని ఉన్నతమైన అధికారుల వరకు మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా భారతదేశానికి రక్షణ దయచేయండి, కాపుదల దయచేయండి. మంత్రులు, అధికారులు, ప్రధానులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞానం, పరిపాలన మరి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకుంటున్నారు బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానం ఈ సంవత్సరం అంతా మీ కాపుదల కటాక్షము ఉంచమని, దీవించమని, మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడి ఉన్నారు కనుక మరి బలపడ్డ మీరు అనేక మందిని బలపరచండి. తద్వారా మరి ఈ వాక్యాన్ని అనేక మందికి మీరు పంచినట్టు అవుతుంది. మీరును దేవుని సేవలో పాల్భాగస్సులు అవుతారు. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్.